ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలికి చూసినట్లుగా తెలుస్తోంది. పాల్కన్ యూనివర్స్ డిస్కౌంట్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో పాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ లోనే పాల్కన్ సంస్థ దాదాపు 850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. పాల్కన్ క్యాపిటల్ ప్రొడక్షన్ డైరెక్టర్ కావ్య నలోరితో పాటు సంస్థ వైస్ చైర్మన్ పవన్ కుమార్ ఓదేలను పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక పాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు తట్టాబొట్టా సర్దేసుకుని ఇప్పటికే దుబాయ్కి పారిపోయారు. ఎఫ్ఐడి చైర్మన్ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరియాన్ సింగ్ సందీప్ దుబాయ్కు పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిపైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ఫాల్కన్ ఇన్వర్స్ డిస్కౌంట్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఫాల్కన్ సంస్థ దాదాపు 850 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క సంస్థ ఎగనామా పెట్టడం వల్ల ప్రజల బాధితులు ఏమైనా బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడే? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే హైదరాబాద్ లో సంబంధించి కూడా మరో స్కామ్ బయటపడింది. ఇక పాల్కన్ సంస్థ సంబంధించి కూడా దాదాపుగా 850 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు ఉడాయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనిపైన కూడా హైదరాబాద్ సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. దీంట్లో ఇప్పటి వరకు ఏదైతే పాల్కన్ సంస్థకు సంబంధించి కూడా డైరెక్టర్ కావ్య, అలాగే సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాల్కన్ సంస్థకు సంబంధించి కూడా ఏదైతే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు తెరలేపింది. ఇక నిరుద్యోగులు కావచ్చు, మరోవైపు ఉద్యోగులు కావచ్చు, వీళ్ళకు ఏదైతే ఆశ చూపి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, తమ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీ డబ్బులు వస్తాయని కూడా ఆశ చూపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆకర్షితులకు గురి చేసింది. దీంట్లో దాదాపుగా 1700 మంది, అంటే 1700 మంది సంబంధించి ఏదైతే ఇన్వెస్టర్ల నుంచి కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 6979 మంది ఈ పాల్కన్ సంస్థకు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టారు. ఇక ఒకేసారి ఈ సంస్థకు సంబంధించి కూడా మోసం బయటపడడంతో కూడా ఇప్పటికే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పాల్కన్ సంస్థకు సంబంధించి కూడా ఏదైతే ఈ సంస్థకు సంబంధించి డిస్కౌంటింగ్ పేరుతో ఈ సంస్థ సంబంధించి కూడా ఈ స్కామ్ ను ఏదైతే స్కామ్ ను కూడా చేసిందని చెప్పొచ్చు. ఇక చిన్న తరహా పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్, అంటే చిన్న తరహా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఇన్వెస్టర్ల నుంచి కూడా డబ్బులను రాబట్టింది. వడ్డీలను అధిక వడ్డీలు ఇస్తామని కూడా ఆశ చూపెట్టిన నేపథ్యం ఉన్నది. ఇక కీలకంగా ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. దీంట్లో వరకు ఇంకా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అని కూడా బయటకు వస్తున్నారు. ఇక దీనిపైన కూడా పోలీసులు కూడా విచారణ చేపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సంస్థకు సంబంధించి కూడా నకిలీ ఏదైతే ఫాల్స్ సంస్థలు కలిగి ఉన్న నేపథ్యం ఉంది. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్సాక్షన్ కి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఒక 10 సంస్థలకు సంబంధించి కూడా నకిలీ సంస్థలను ఈ పాల్కన్ సంస్థ ఏదైతే ఈ పాల్కన్ సంస్థకు సంబంధించి కూడా ఏర్పాటు చేసుకుని ఆ సంస్థలకు సంబంధించి కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం అయితే ఏదైతే ఇన్వెస్టర్మెంట్ నుంచి వచ్చే డబ్బులను కూడా నేరుగా ట్రాన్సాక్షన్ ఒక్కో కంపెనీ పేరుతో కూడా ట్రాన్సాక్షన్ జరిపింది. ఇక పూర్తిగా 850 కోట్లకు సంబంధించి కూడా ఈ ఇన్వెస్టర్మెంట్ కు సంబంధించి కూడా టొకారా పెట్టింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు విచారణ జరుపుతున్నారు. మెయిన్ గా ఈ సంస్థకు సంబంధించి కూడా పలు పేర్లతో అక్కడ షెల్ కంపెనీలను ఓపెన్ చేసింది. దాంట్లో న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ కావచ్చు, అలాగే ఇండియా ఓకే రిసార్ట్స్, అలాగే ప్రిస్టోజ్, అలాగే పాల్కన్ ఇంటర్నేషనల్, ఆర్డిబిఐ, అలాగే క్యాపిటల్ ఎక్సోల్, అలాగే
రెడ్డి హరీష్ అంటే అయితే ఇట్లాంటి దాదాపు సంస్థలు దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కూడా దుబాయ్కి చెక్కేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళని రప్పించే ప్రయత్నం గవర్నమెంట్ ఏమైనా చేస్తుందో, అదేవిధంగా ఇలాంటి సంస్థలు చాలా పుట్టగొడుగులాగా అయితే పుట్టుకొస్తున్నాయి. సో ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ముఖ్యంగా ఫాల్కాన్ సంస్థ మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఎందుకంటే దాదాపు 850 కోట్ల రూపాయలంటే ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. సో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? రైట్ పోలీసులు కూడా దీనిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే సంస్థకు సంబంధించి కూడా డైరెక్టర్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేసింది. వాళ్ళ నుంచి కూడా పూర్తిగా సమాచారాన్ని రాబడతా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకు దుబాయ్కి వెళ్ళిన వారికి సంబంధించి కూడా గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేసింది. ఇక్కడ సంబంధించి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా ఇన్వెస్టర్లు కేసులు నమోదు చేస్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కూడా వైపు పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇట్లాంటి కంపెనీస్ వల్ల కూడా ఇట్లాంటి కంపెనీలు అధిక వడ్డీలు ఇస్తామని ఏదైతే చెప్పి మోసాలకు పాల్పడుతుంటే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. ఇక మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తా ఉన్నా కూడా ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి కూడా అధిక వడ్డీకి ఆశపడి ఇట్లాంటి మోసం తెరలేపుతా ఉన్నారు. అధిక వడ్డీ ఆశపడకుండా అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు శాఖ నుంచి కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం అయితే ఈ కేసులో సంబంధించి కూడా దాదాపుగా 850 కోట్లకు సంబంధించిన ఈ కేసు కావచ్చు భారీ ఎత్తున మోసం జరిగింది. హైదరాబాద్ కు సంబంధించి కూడా కీలకంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ భారీ మోసానికి పాల్పడ్డారు కాబట్టి ఇతర కంపెనీలు ఈ కంపెనీలకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో షెల్ కంపెనీస్ కలిగి ఉన్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా ఏమైనా డబ్బులు రాబడుతుందా అనే దానిపైన కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా చర్యలు ముమ్మరం చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి త్వరలోనే సంబంధించి కూడా పూర్తిగా సమాచారాన్ని రాబడతామని కూడా పోలీసు నుంచి కూడా పోలీస్ శాఖ నుంచి కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.